మనం చేస్తున్న పనుల మీద మనకి ఎరుక ఉండాలి. మనం చేస్తున్న పనుల ద్వారా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం ఏం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం, ఎలా ప్రోగ్రామింగ్ చేస్తున్నాం అన్న ఎరుక మనకి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకతను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అనుకుందాం. 6-8 అవర్స్ చక్కగా దాని కోసం చదువుతూ, కోచింగ్‌కి వెళ్తూ, హాయిగా నిద్రపోతూ, ధ్యానం చేస్తూ, తనకు కావాల్సిన ఎండ్ రిజల్ట్‌ని చక్కగా విజువలైజ్ చేస్తూ హాయిగా గడుపుతున్నాడు అనుకోండి. ఇట్స్ గుడ్ అండ్ ఫైన్. అలా కాకుండా ఒక 8-20 అవర్స్ కష్టపడుతూ ఉన్నాడు అంటే అక్కడ మళ్ళీ అతి అన్నది వచ్చేస్తుందిగా. అతి అన్నది వస్తే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏం ప్రింట్ అవుతుంది? భయం అన్నది ప్రింట్ అవుతుంది కదా! సో, సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం నెగెటివ్‌గా, డిస్ట్రక్టివ్ థింకింగ్‌తో ప్రోగ్రామింగ్ చేస్తున్నట్టే కదా! సో, మనం చేసే పనులు మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా ప్రోగ్రామింగ్ చేస్తున్నాయన్న ఎరుక మనకుండాలి.